హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ప్రజెంట్ దీనిపైన 50% ఆఫర్ అయితే ఉంది. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు సో పర్ మంత్కు 20 రూపీస్ చెప్పిన చెల్లించి మీరు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పరీక్షలు 2 ప్రిపరేషన్ 1 అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో గ్రూప్ 2, గ్రూప్ 3 సన్నద్ధత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష నవంబర్ 2-3 తేదీలో జరగనుంది. సో గ్రూప్ 3 పరీక్ష ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు లేవని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు గ్రూప్ 3 పరీక్ష తేదీల గురించి సమాచారం ఇవ్వలేదు. కానీ ఆగస్టు 21 వరకు అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం మాత్రం ఇచ్చింది. సో గ్రూప్ 3, గ్రూప్ 2 పరీక్షలకు ముందు తర్వాత అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సిలబస్ దాదాపుగా ఒకే రకంగా ఉన్నందున 2 పరీక్షలకు ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో చదివితే మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు. పరీక్ష వారీగా కాకుండా సిలబస్ అంశాలను ఆధారంగా చేసుకొని గ్రూప్ 2 స్థాయిలో చదివితే గ్రూప్ 3 పరీక్ష బోనస్ లాంటిదే అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు గ్రూప్ 2 పరీక్ష రాయకుండా గ్రూప్ 3 పరీక్షకు మాత్రమే సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తమకు తీవ్రమైనటువంటి పోటీ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి ఉంటుందని గుర్తించాలి. సో వారికి మాదిరిగా విస్తృత స్థాయిలో సన్నద్ధత ఉన్నప్పుడే అంతిమ విజయం పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పేపర్ కఠినంగా వచ్చినప్పుడు కేవలం గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడి మాదిరిగా గ్రూప్ 3 అభ్యర్థులు విస్తృతంగా సన్నద్ధమవడం మంచిది. సో ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 4 పరీక్ష పత్రంలో ప్రశ్నలపై అవగాహన పెంచుకోవడం ద్వారా తాజా ప్రశ్నల ధోరణి అర్థం చేసుకోవచ్చు. తద్వారా అందుకు అనుగుణమైనటువంటి ప్రిపరేషన్ను కొనసాగించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ సంస్కృతి, చరిత్ర కావచ్చు, భౌగోళికత, ఆర్థిక, సామాజిక అంశాలపై గట్టి అవగాహన పెంచుకుంటే పేపర్స్తో నిమిత్తం లేకుండా ప్రశ్నలు ఎక్కడ అడిగినా కూడా సమర్థవంతంగా సమాధానాలు గుర్తించవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో దాదాపుగా 45 ప్రశ్నలు ఈ అంశాల నుంచే వచ్చాయి. అదే ధోరణి కొనసాగే అవకాశం రాబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా కనిపిస్తుంది. సో అందుకని ప్రాంతీయ విషయాలపై పట్టు సాధిస్తే దాన్ని పట్టు సాధించడం కోసం సమయాన్ని వెచ్చించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అవే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో వీలైతే ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు తెలంగాణ అంశాలపైన కనుక మంచి గ్రిప్ తీసుకొచ్చుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా మనకి తెలంగాణ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు. సో మొదటగా మీరు తెలంగాణ అంశాలపైన గ్రిప్ తీసుకొచ్చుకున్న తర్వాత మిగతా సబ్జెక్టులు ఎకానమీ కావచ్చు, ఇంకా మిగతా సబ్జెక్టులను చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే రాయడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. మల్టీపర్పస్ పోస్టుల సంఖ్య పెంచినటువంటి తెలంగాణ సర్కార్ అదనంగా 146 పోస్టులు, మొత్తం పోస్టులు 1666, వయో పరిమితి పెంచినటువంటి ప్రభుత్వం అంటూ చూడవచ్చు. సో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. సో 1520 పోస్టుల భర్తీకి జూలైలో వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఈ పోస్టులకు అదనంగా మరో 146 పోస్టులను కలిసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అయితే వెల్లడించారు. దీంతో ఈ శాఖలో ఇప్పుడు పోస్టుల సంఖ్య 1666 అయితే పెరిగింది. అంతేకాకుండా వయో పరిమితిని కూడా ఇక్కడ 44 నుంచి 49 సంవత్సరాలకు పెంచారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నిన్నటి దాంట్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూసాం. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 22,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి 22,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి నర్సిరెడ్డి మాట్లాడుతూ టీచర్ల సర్దుబాటు పేరుతో కేవలం 5,600 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఫైల్ పంపడం సరికాదన్నారు. సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రైమరీ స్కూళ్లను అనుసంధానించేటువంటి ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. టోటల్గా 20,000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక విషయాలు అయితే సీఎం సారు మీ కాళ్ళు మొక్కుతాం న్యాయం చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సూర్యాపేట సీఎం సభలో ప్లకార్డులతో కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీఎం సారు మీ కాళ్ళు మొక్కుతాం మాకు న్యాయం చేయండి, జీవో 46తో ఉద్యోగం రాకుండా పోయింది అని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట ప్రగతి నివేదిక సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా అభ్యర్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీస్ నియామకాల్లో జీవో 46 వల్ల ఉద్యోగాలు రాకుండా పోయాయి, మాకు న్యాయం చేయండి, మా ఉద్యోగాల మీదే మా కుటుంబాలు బతుకులు ఆధారపడి ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ జీవో 46 సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక విషయాలైతే సీటెట్కు 25,000 మంది హాజరని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల పోటీకి పడే వారి కోసం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మనకు నిన్న ఎగ్జామ్ అయితే జరిగింది. మన తెలంగాణ ప్రాంతం నుంచి 25,000 మంది దీనికి హాజరైనట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే మనకు HPCILలో 276 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో మనకు 276 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టును బట్టి BE, BTech, అదేవిధంగా MBA, MSc కెమిస్ట్రీ లాంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు వీటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 18th అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసి అక్కడ నోటిఫికేషన్ PDF ఉంటుంది. మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టు మనకు ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అంటూ మనకు టెట్కి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. టెట్కి సంబంధించిన సిలబస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. దాంతోపాటుగా స్థానిక ప్రభుత్వాలు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూసినట్టయితే ఇక్కడ ధ్వనికి సంబంధించి ముఖ్యంగా ఫిజిక్స్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా దీంట్లో వస్తాయి. ఇంకా దాంతోపాటుగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనకు సైమన్ కమిషన్ సంబంధించిన సిఫారసుల పైన ఒక బిడ్ బ్యాంక్ అయితే వచ్చింది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కూడా రావడం జరిగింది. ముల్కీ నిబంధనలపైన కేసులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక్కడ నుంచి మనకు కంపల్సరీ మనకు ఏదైతే గ్రూప్ 2 పేపర్ 4లో మినిమం 2-3 క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇది అర్థమైతేనే మనకు తెలంగాణ మూవ్మెంట్ ఎక్కువగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు వచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ నేను మధ్యాహ్నం 12 o'clock వరకు నేను మన యొక్క టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూడవచ్చు. ఎందుకంటే నేను షేర్ చేస్తే అవి ఇమేజ్ అనేది క్లారిటీగా రావట్లేదు. నేను అన్నిటిని స్క్రీన్ షాట్ తీస్తా కనుక మీకు జూమ్ చేస్తే అది కొంచెం బ్లర్ అయినట్టు కనబడుతుంది కనుక నేను షేర్ చేయట్లేదు. మీరు వెబ్సైట్ నుంచి వీటిని ఫ్రీగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేనైతే షేర్ చేస్తాను, మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ వర్క్ పార్టిసిపేషన్ రేటు అని చెప్పేసి కూడా మనకు జనాభాకు సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అది కూడా మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇచ్చారు. దాంతోపాటు 42వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని అయితే డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలా వర్క్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయంలో అయితే స్పెయిన్ సంచలనం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. తొలిసారి FIFA ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ కవిసం ఫైనల్లో ఇంగ్లాండ్పై 0-1 తేడాతో గెలుపు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది రావడం జరిగింది. స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారిగా FIFA ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్గా అయితే అవతరించింది. ఆదివారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన 0-1 తేడాతోటి గెలిచి మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ని అయితే సొంతం చేసుకుంది. ఇంపార్టెంట్, నేరుగా అడుగుతాడు. మహిళల ఫుట్బాల్ టైటిల్ ఎవరికి వచ్చిందని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. స్పెయిన్ అని గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ జరిగిందని మనకు ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలో సిడ్నీ వేదికగా మనకు ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ అయితే జరిగింది. ఆ వేదిక కూడా గుర్తుంచుకోండి. దీనిలో మనకు గెలిచినటువంటి జట్టు ఏంటంటే స్పెయిన్. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి జట్టు ఇంగ్లాండ్. థర్డ్ ప్లేస్లో ఏ జట్టు ఉందనేది కింద కామెంట్ చేయండి. నిన్నటి దాంట్లో వచ్చింది అది. మనకు థర్డ్ ప్లేస్లో ఏది ఉందనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
ఇక నెక్స్ట్ విషయం అయితే ఇషా బృందానికి పసిడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. అఖిల్కు స్వర్ణం కాంస్యం ప్రపంచ షూటింగ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో మనకు అజర్బైజాన్ బాకు వేదికగా జరుగుతున్నటువంటి, నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు మనం దీని గురించి చూసాం. సో ఈ వేదికను గుర్తుంచుకోండి, అజర్బైజాన్ది. సో ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. సో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరున్నా కూడా కొంచెం వాళ్ళ మీద మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా మనకు ఎగ్జామినర్ వాటిపైన ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికే పిస్టల్ మిక్స్డ్ ఫెయిర్లో పసిడి గెలిచినటువంటి ఇషా మహిళల 25 మీటర్ల టీం విభాగంలో కూడా మను బాకర్ కావచ్చు, రితం సంగ్వాన్తో కలిసి స్వర్ణాన్ని అయితే గెలుచుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో భారత బృందం 1744 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సో ఇదే కాకుండా మనకు మరోవైపు యువ షూటర్ అయినటువంటి అఖిల్ ఎరాన్ ఒకటే రోజు మనకు స్వర్ణం అదేవిధంగా కాంస్య పథకాలను కూడా కైవసం చేసుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఒక దగ్గర రాసుకోండి. డైలీ ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్లేయర్స్ కనుక వాళ్ళకి ఏమైనా పథకాలు వచ్చినట్లయితే వాటి మీద కొంచెం మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ విషయం అయితే జాబిలిపై కూలినటువంటి రష్యా ల్యాండర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దాదాపుగా 50 ఏళ్ల విరామం తర్వాత చందమామపైకి మనకు వ్యోమనౌకను అందించేందుకు రష్యా చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. సో పుతిన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించినటువంటి లూనా 25 ల్యాండర్, ఇది ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి లూనా 25 అనేటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటిది అని చెప్పేసి అంటాడు. ఇది రష్యాకు సంబంధించింది. సో సాంకేతిక సమస్యలతో చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీంతో జాబిలి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరేందుకు నెలకొన్నటువంటి రేస్లో ఇప్పుడు మన భారత్ ఒకటే మిగిలి ఉంది. సో చంద్రయాన్ 3 ల్యాండర్ బుధవారం చందమామపైకి కాలు మోపేందుకు సన్నద్ధమవుతుంది. సో అది విజయవంతమైతే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మొట్టమొదటిగా దిగినటువంటి ల్యాండర్గా అది చరిత్ర సృష్టించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇదే టైంలో మనకు రష్యా లూనా 25ని కూడా పంపించింది. కాకపోతే అది నిన్న అది కూలిపోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనది ఆగస్ట్ 23 ఈవినింగ్ 6 o'clock తర్వాత సో మన చంద్రయాన్ 3 చంద్రుని పైన కాలు మోపేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది కనుక సక్సెస్ అయినట్లయితే సో మనకు దక్షిణ ధ్రువం పైన దిగినటువంటి మొట్టమొదటిది మన చంద్రయాన్ 3 అయితే కాబోతుంది. సో ఇది సక్సెస్ కావాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో ఆగస్ట్ 23 దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ లూనా 25 అనేటువంటిది రష్యాకి సంబంధించిన ల్యాండర్ అయితే నిన్న కూలిపోయింది, అది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే సెప్టెంబర్ నుంచి మేరా బిల్ మేరా అధికార్ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వస్తు సేవల పన్ను GST అధికారులు కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. సో GST విధానాన్ని వసూలు మరింత వేగవంతం చేయడం కోసం, అంటే మెరుగుపరిచేందుకు కోసం వచ్చే నెల 1 నుంచి మేరా బిల్ మేరా అధికార్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మనకు ఇక్కడ వెల్లడించినట్లు చూడవచ్చు. సో తొలుతగా ఇది హర్యానా, అస్సాం, గుజరాత్ కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి దాద్రా నగర్ హవేలీ అండ్ అదేవిధంగా డామన్ డయ్యు, పుదుచ్చేరిలో ప్రారంభించనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మేరా బిల్ మేరా అధికార్ అనేది దేనికి సంబంధించినటువంటి పథకం అని చెప్పేసి, దేనికి సంబంధించిన కార్యక్రమం అని చెప్పేసి అంటాడు, GST అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, GST వస్తువులను మరింత మెరుగుపరిచేందుకు సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం కింద దీన్ని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు యునెస్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. AI పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు విషయం అయితే కృత్రిమ మేధస్సు AI పరిజ్ఞానంపై కలిసి పనిచేసేందుకు యునెస్కో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అయితే కూర్చుకుంది. ఇది గుర్తుంచుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఏఐకి సంబంధించి దేనితోటి ఒప్పందం కూర్చుకుంది అని చెప్పేసి అంటాడు. యునెస్కో తోటి ఒప్పందం అయితే కూర్చుకోవడం జరిగింది, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ విషయం అయితే ఈ మేరకు ఆదివారం ఒప్పంద పత్రాలపై విదేశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి వాకాటి కర్ణ కావచ్చు, యునెస్కో డైరెక్టర్, అదేవిధంగా మనకు ఎమర్జింగ్ టెక్నాలజీ డైరెక్టర్ రమాదేవి సో సంతకాలు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఒప్పందంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏఐపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పేసి రమాదేవి తెలిపినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు మెయిన్గా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా ఏంటంటే సో దేనితోటి సంబంధం కూర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏ సంస్థతోటి ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అంటాడు. సో ఇది యునెస్కోతో అని చెప్పేసి గుర్తుంచుకొని దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే తెలంగాణకు అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టైటిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ 2023 పోటీలో తెలంగాణ జట్టు టైటిల్ అయితే కైవసం చేసుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయం అయితే మనకు హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో ఆదివారం జరిగినటువంటి ఉత్కంఠభరిత ఫైనల్లో తెలంగాణ 16-8 తేడాతో కేరళను అయితే చిట్ చేసింది. సో మన జట్టు తరపున వీర మణికంఠ రెడ్డి కావచ్చు, సుధీర్ యాదవ్ చెరో 6 పాయింట్లు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటంటే అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టైటిల్ ఇటీవల ఏ రాష్ట్రానికి వచ్చిందంటే తెలంగాణ. ఓకేనా, ఇది ఒక ఫుట్బాల్ టోర్నీ. సో నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మనకు
తెలంగాణకి ఈ టైటిల్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆల్రెడీ దీని గురించి మనం చూసాం. ఫీఫా మహిళా ప్రపంచ కప్లో స్పెయిన్ అయితే విజేతగా నిలిచిందనమాట. సో సిడ్నీ వేదిక జరిగినటువంటి ఫైనల్లో మనకు స్పెయిన్ 1-0 తేడాతోటి ఇంగ్లాండ్ అయితే ఓడించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్లో చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు వచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే వచ్చాయి. సో మీరు కంపల్సరీ వీటిని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీలైతే మీరు అక్కడి నుంచి కూడా తీసుకోండి. ఎందుకంటే కొంచెం అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ క్లారిటీగా మీకు కనబడదు, బ్లర్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేయట్లేదు. సో మీరు ఫ్రీగా వీటిని గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో మాత్రం చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాడు. ప్రతిభకు సంబంధించి ఏదైనా ఒక టాపిక్ పైన ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాడు. సో వీటిని కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఒక ఆర్టికల్ ఇస్తున్నాడు. సో మనకి ఈ ఆర్టికల్స్ వల్ల యూజ్ ఏంటంటే మన బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా అదనంగా కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ లభిస్తుంది. వీటిని మనం అక్కడ జడ్జ్ చేసుకున్నట్లయితే మంచి స్కోర్ని అయితే సాధించవచ్చు. ఒకసారి వీటిని మీరు ప్రతిరోజు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ వీటిపైన మీరు టైం కేటాయిస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ మన టెలిగ్రామ్ దాంట్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో నేను ఇటువంటి షేర్ చేస్తుంటాను. అండ్ మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం. సో ప్రజెంట్ అయితే 50% ఆఫర్ ఉంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో మీకు కంప్లీట్గా 250 టెస్ట్లకు సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.